హాయ్ అందరికీ. ఇది వచ్చేసి మటన్ పికిల్ అలాగే చికెన్ పికిల్ హాఫ్ కేజీ చెప్పాను కదా. ఇది వచ్చేసి హరిణి ఫ్యామిలీ బ్లాగ్స్ ఇన్స్టా పేజ్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వాళ్ళైతే మన దగ్గర ఆర్డర్ చేసుకున్నారండి. అన్న గిరీష్ అన్న అయితే మెసేజ్ చేశారు, ఇలాగా పికిల్ ఎలా ఉంటుందమ్మా అని చెప్పేసి. అన్న బాగుంటుంది అంటే చేసి ఇవ్వండి, కారం కొద్దిగా తగ్గించి చేసి ఇవ్వండి అమ్మ అని చెప్పారు. అందుకోసమే వాళ్ళకైతే ఇలా కారం కొద్దిగా వేసి ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అడుగుతున్నారు, టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో చేస్తాను కదా, ఏమి యూజ్ చేయను అనమాట. ఫ్రెష్ మసాలాతో కల్తీ లేకుండా ఫ్రెష్ ఆయిల్ అలాగే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ మసాలాతో అప్పటికప్పుడు చేసి అయితే ఇస్తాను. 2 డేస్ 3 డేస్ టైం పడుతుంది, ఎందుకంటే చేసి 3 డేస్ అలా పెట్టినామంటే బాగా ఉడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేడి వేడి రైస్కి బాగుంటుంది. అలాగే ట్రై చేయని వాళ్ళంటే కర్డ్ రైస్కి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకా ప్యాక్ చేయలేదు నేను. ఇంకా తిరుపతి నుంచి ఒక అన్న అడిగాడు అనమాట, జగదీష్ అన్న పేరు, చిత్తూరుకి వస్తారంట రేపు. అన్న అయితే స్పైసీగా చికెన్ పికిల్ కావాలని చెప్పారు. అన్నకి ఇది బాక్సెస్ లేవు, మా హస్బెండ్ తీసుకొస్తున్నారు, ప్యాక్ చేయాలి. దానికోసం అనేసి ముందుగా వీడియో తీస్తున్నాను. మళ్ళీ నాకు టైం లేదండి, పిల్లలు అయితే వస్తుంది, కోడి పిల్లలు ఈరోజు నైట్, అందుకోసమని ముందుగా వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ అన్న. వాళ్ళ వీడియోస్ అయితే నేను చూస్తాను, వాళ్ళ వీడియోస్ అయితే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. కామెడీగా కపుల్స్ ఇద్దరు చేస్తారు కదా, బాగుంటాయి వాళ్ళ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ఇద్దరికి. అలాగే తిరుపతి నుంచి జగదీష్ అన్న తీసుకుంటాను ఆ అన్నకు కానీ. థ్యాంక్ యూ సో మచ్.